ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఆలయం సుమారు 700 సంవత్సరాల చరిత్ర గల శివాలయం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామం నుంచి డిండి వెళ్లే దారిలో ఒక బోర్డు మనను ఆకర్షిస్తుంది. దేవరకొండ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఒక శివాలయం ఉందని, ఆ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా ప్రకటించాలని పురావస్తు శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారని ఆ బోర్డు ద్వారా మనకు తెలుస్తుంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవర్చెల్ల గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో గుట్ట మీద ఒక శివాలయం కనిపిస్తుంది. కనీసం 3 కిలోమీటర్లు రాళ్ళు రప్పలు పొదల మధ్య నడుస్తూ ఆ గుడికి చేరుకోవాలి. ఆ శివాలయాన్ని అంత కష్టపడి చేరుకున్నాక అక్కడి దృశ్యాలను చూసి మైమర్చి పులకించిపోతాం. కొండల మీద నుండి జలధారలు, ఆ జలధారలతో నిత్యం అభిషేకించబడుతున్న శివలింగం మనల్ని భక్తి ఆహ్లాదాలతో ముంచెత్తుతాయి. ఆ శివాలయం ముందు మండపం 18 స్తంభాలతో నిర్మించారని, గర్భగుడికి ఇరువైపులా ఉన్న పూర్ణకుంభం ఆధారంగా ఈ ఆలయం 14వ శతాబ్దం రేచర్ల పద్మనాయకులు నిర్మించినట్లు, దేవరకొండ కిల్లాకు ఈ ఆలయానికి సంబంధం ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. అక్కడి త్రవ్వకాలలో బయటపడ్డ అనేక లింగాలు, విగ్రహాలు కూడా దీన్ని బలపరుస్తాయి. ఇక్కడికి దగ్గరలో క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు శకం 300 సంవత్సరాల మధ్యన ఉన్న రాకాసి గుళ్లను కృష్ణా పరివాహక ప్రాంతంలో చూడవచ్చు. ముని ఆకారంలో ఉండే గుట్టల మధ్య ఒక గుట్ట మీద ఉన్న ఈ శివాలయాన్ని ముని శివాలయం అని పిలుస్తారు. ఇక్కడి చుట్టుప్రక్కల నివసించే గిరిజనులకు ఈ శివయ్య ఆరాధ్య దైవం. అంతేకాదు, ఇక్కడ నుండి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందని అంటారు. అందుకే దీనిని ప్రభుత్వం, పర్యాటక శాఖలు దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి రోడ్డు, కనీస సౌకర్యాలు కల్పించాలని చుట్టుప్రక్కల గ్రామస్తులు కోరుతున్నారు.